సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ మే 1వ తారీఖు శుక్రవారం. వన్స్ అగైన్ మీ అందరికీ ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. అనగా ఈరోజు మన ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భముగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి సెలవు ఇవ్వటం జరిగింది. ఈరోజు రేపు ఎల్లుండి అనగా 1వ తారీఖు ఈరోజు, రేపు 2వ తారీఖు, 3వ తారీఖు వరుసగా ఖమ్మం మిర్చి మార్కెట్కి 3 రోజులైతే సెలవులు అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు కార్మికుల దినోత్సవం, రేపు ఎల్లుండి అనగా శని ఆదివారాలు ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంతపు సెలవులు అని చెప్పుకోవచ్చు. కార్మిక సోదరులందరికీ, వ్యవసాయ మార్కెట్ కార్మిక సోదరులందరికీ కూడా వేరే శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, ప్రస్తుతం మన ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ మిర్చి, ఏసీ మిర్చి 21,300, అదేవిధంగా కొత్త మిర్చి వచ్చేసి 20,600. ఇంకా మార్కెట్ ఎన్ని రోజులు ఉంటుంది, అదేవిధంగా మార్కెట్ రేట్ ఇంకెంతవరకు పోవచ్చు అనే సమాచారం, ఇంకా మన ఖమ్మం నుండి ఎక్కడెక్కడికి ఈ మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుంది, చైనా ఎక్స్పోర్ట్ ఉన్నదా లేదా, ఏ ఇతనం వేసుకోవాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైంది ఏం చెప్పాను ఏంటి అనేది. సగం సగం మధ్యలో చూస్తే అది మీకు అర్థం కాదు. కావున మొదటి నుండి చివరి వరకు చూడండి. అన్ని రకాల సమాచారం ఏ ఒక్క యూట్యూబర్ కూడా చెప్పలేదండి. నేను ఇప్పుడు మార్కెట్కి వస్తున్నాననే మీరు ఒక్కటే మీరు చూస్తారు, కానీ నైట్ 10-11 గంటల టైంలో కూడా వచ్చి మార్కెట్ కాడికి వచ్చి ఎక్కడికెక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఏంది పరిస్థితి సమాచారం మీకు అందించడానికి నేను నైటు పొగులని లెక్క చేయకుండా కూడా మీకు సమాచారం నేను వచ్చి అందించడం జరుగుతుంది. ఏ ఒక్క యూట్యూబర్ కూడా ఇంతలా కష్టపడరేమో నేనైతే అనుకుంటాను. నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను యూట్యూబ్లో. నేనైతే మాత్రం మీకు ఈ కంటెంట్ అందించడానికి ఏముంది బెదరు వీడియో పెట్టబోదా అని మీరు అనుకోవచ్చు. దీన్ని అనకుండా చాలా కష్టం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పక్కన ఉన్న వరంగల్ మార్కెట్లో నిన్న 19,500 హై రేటు తేజ మిర్చి అయింది. 19,500 నిన్న వరంగల్లో. గుంటూరులో నిన్న వచ్చేసి 20,000 దాకా అయింది. మన ఖమ్మంలో వచ్చేసి 20,600 రూపాయలు. కొనుగోలు పరంగా చూసుకుంటుంది మన ఖమ్మంలో మీడియం రకాలు అనగా పిక్కలు లాస్ట్ కటింగ్లు ఉన్నట్లయితే 16,000 నుండి 17,000 రూపాయలు అయితే కొనుగోలు అవడం జరుగుతుంది. మీడియం బెస్ట్లో ఉన్నట్లయితే 17,000 నుంచి 18,000 రూపాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. కొంచెం నిండు రకాలు బెస్ట్ రకాలు ఉంటే 18,000 నుంచి 19,000 కొనుగోలు అవ్వడం జరుగుతుంది. బెస్ట్ రకాలు ఉంటే 19,000, 20,000 లాగైతే బెస్ట్ రకాలు డిలక్స్ రకాలు అయితే కొనుగోలు అవ్వడం జరుగుతుంది. మనకు ఈ విధంగా అయితే కొనుగోలు అయితే జరగడం జరుగుతుంది. తేజ తాలు వచ్చేసి 12,000, 12,500 వరకు అయితే కొనుగోలు అయితే అవ్వడం జరుగుతుంది. మిక్సింగ్ టైప్లు ఉంటే 13,500 నుంచి 14,000 రూపాయలు అయితే కొనుగోలు అయితే అవ్వడం జరుగుతుంది. ఇక మన ఖమ్మం నుండి మిర్చి ఎక్స్పోర్టింగ్ అయితే చైనాకు ఉన్నదా లేదా అనేది మీలో కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. మరి రేట్ ఎందుకు తగ్గింది అని మీలో కొంతమంది అనుకోవచ్చు. మొన్న 22,000 పోయింది కదా, ఇప్పుడు ఎందుకు తగ్గింది మీలో కొంతమంది అనుకోవచ్చు. కొన్ని కారణాల వల్ల అయితే మొన్న చిన్న మిస్టేక్ అయితే జరిగిందంట. మనకు కూడా క్లారిటీ తెలియదు. చైనాకి వెళ్ళే కంటైనర్లలో కొంచెం మిర్చి అయితే డ్యామేజ్ అయితే అవ్వటం జరిగిందంట. కావున కొంచెం మనకైతే రేట్ అయితే తగ్గింది. ఇంకోటి వచ్చేసి చైనాకి అయితే ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ అయితే నడవట్లేదు. లోకల్ ఎక్స్పోర్ట్ అయితే మనకు నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. చైనా ఎక్స్పోర్ట్ వస్తేనే మనకి ఎక్కువ డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఎక్కడికి మనం ఖమ్మం నుండి మిర్చి ఎక్స్పోర్టింగ్ అవుతుంది మీలో కొంతమంది డౌట్ అయితే ఉండొచ్చు. లోకల్గా మన ఎంపీ, యూపీ, గోరఖ్పూర్ ఈ ఏరియా, ఈ మధ్యప్రదేశ్ కానీ ఈ ఏరియా లోకల్ అయితే ప్రస్తుతం అయితే మన ఖమ్మం నుండి ప్రతిరోజు ఒక 5 నుండి 8 బండ్లు అయితే వెళ్ళటం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మిర్చి రేటు పెరుగుతుందా అన్నావు, మరి ఇంకా పెరగలేదు. అసలు పెరిగిద్దా పెరగదా అని మీరు అనుకోవచ్చు. మిర్చి రేట్ అనేది తప్పకుండా పెరిగిద్దండి. మీరు ఎవ్వరు కూడా దీని విషయంలో బాధపడిన అసలు అవసరమే లేదు. నా అంచనా ప్రకారం నేను చెప్తాను కదా, 25,000 నేనైతే చెప్పను, కానీ 23,000 అయితే నేనైతే నమ్మకంగా చెప్పగలుగుతాను. 23,000, 23,500 అయితే నేనైతే నమ్మకంగా అయితే చెప్పగలుగుతాను. ఇంకా మార్కెట్ ఎన్ని రోజులు ఉంటుంది అని మీరు కొంతమంది అనుకోవచ్చు. ఇవాళ మే 1వ తారీఖు. నాకు తెలిసి ఇంకొక 9 రోజులు 10 రోజులే మార్కెట్ ఉండొచ్చు. అనగా మే 10వ తారీఖు 11వ తారీఖు దాకా అయితే మార్కెట్ నడవచ్చు. మనం చెప్పలేము, ఆ విషయాన్ని అయితే గమనించగలరు. మ్యాక్సిమం మే 10వ తారీఖు, మే 11వ తారీఖు అయితే మార్కెట్ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను.
త్వరపడండి. మిర్చి మార్కెట్ ఇంకా తీసుకొని రావాలనుకునేవారు త్వరపడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి మిర్చి రేట్ ఎప్పుడు పెరిగిద్ది అని మీరు కొంతమంది అనుకోవచ్చు. పెరిగితే ఈ నెలాఖరికల్లో అంటే మార్కెట్ ఎండింగ్ కల్లో పెరిగితే 22,000 అవ్వచ్చు. లేకపోతే జూన్ నెలలో మాత్రం జూను జూలైలో మాత్రం 23,000 పక్కా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. పలానా రోజు మనోడు చెప్పాడని ఎగ్జాక్ట్గా అదే రేట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజ మిర్చి వేయాలి, ఈ సంవత్సరం మంచి దిగుబడి రాలేదు బెదరు, కొంచెం మంచి విత్తనం ఉంటే చెప్పండి అని మీలో చాలామంది కూడా నన్ను అడగడం జరిగింది. గతంలో చెప్పాను, మొన్న చెప్పాను, ఇప్పటికి కూడా మార్కెట్లో జెండా పాట అయిందని చూపిస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరంలో ఉన్న పరిస్థితుల్లో నెంబర్ 1 సీడు ఏదైనా ఉంది అంటే AR-243 అని ప్రతి ఒక్క రైతు కూడా అనటం జరుగుతుంది. బుకింగ్ చాలా వరకు అయితే వచ్చింది. మార్చి లాటు అయిపోవడానికి దగ్గరలో ఉంది. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ విత్తనాన్ని ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నాను అంటే మీకు తెలిసే ఉంటుంది. నేను ఒక్కసారి కాదు 10-15 ఫీల్డ్లు అయితే తిరిగి చూశాను. ఇది మినిమం అనగా తక్కువలో తక్కువ 25 నుండి 35 క్వింటాల లోపు అయితే దిగుబడి రావడం జరిగింది. నేను తక్కువ దిగుబడి చెప్పి ఎక్కువ దిగుబడి మీరు సాధించాలి అనే ఉద్దేశంతో అయితే మీకైతే తక్కువ దిగుబడి అనేది చెప్పడం జరుగుతుంది. కొంతమంది రైతులు 40 క్వింటాలు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. నేను 40 క్వింటాలు చెప్పను, ఎందుకంటే మీరు 40 క్వింటాలు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన దానికంటే కూడా మంచి దిగుబడి వచ్చింది, పర్వాలేదు ఇత్తనమని మీరే చెప్పాలి అనే ఉద్దేశం నాకైతే ఉంది. కాబట్టి తక్కువలో తక్కువ 25 నుండి 33 క్వింటాలు అయితే రావడం జరుగుతుందని నేను చెప్తున్నాను. కానీ యావరేజ్గా 25 క్వింటాలు అయితే ఎవరికి తగ్గలేదండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా 25 క్వింటాలు అయితే ఎవరికైతే తగ్గలేదు. కాబట్టి ఇత్తనం విషయంలో అయితే ఏ డోకా ఉండదండి. నల్లిని ఇటువంటి పరిస్థితుల్లో ఎర్ర నల్లిని తామరని తట్టుకోగల సామర్థ్యం గల ఇత్తనం AR-243 అనే ఇత్తనం చెప్పుకోవచ్చు. మిగతా వెరైటీల కంటే ఇది ఎక్కువ తట్టుకునే ఇత్తనము అని చెప్పుకోవచ్చు. రాదు అని చెప్పను, వచ్చిద్ది. కానీ మీరు మందులు కొట్టినంతగా తట్టుకోకుండా అక్కడనే పడిపోయి చచ్చిపోయే రకమే కాదు. ఇది తట్టుకొని నిలబడి ఈ తోట హైట్ అయితే రావడం జరిగింది. మంచి దిగుబడి ఇచ్చే మార్కెట్లో హై రేట్ పలికే ఇత్తనం అంటే ఇది. 25 క్వింటాలు అయితే ఎక్కడ తగ్గలేదండి. కావున మన సబ్స్క్రైబర్లు, మన రైతులు ఇత్తనం వేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. అందరు తోటలో పోయినట్టారు కదా, ఎంతో కొంత వాళ్ళకి ₹1 మిగులుతుంది, మంచి దిగుబడి సాధిస్తవచ్చు ఈ సంవత్సరం అని అయితే మీ ముందుకైతే ఇత్తనం అయితే తీసుకొని రావడం జరిగింది. తేజ మిర్చి వేయాలి అనుకున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం ఇది వేసుకోదగ్గ ఇత్తనం అని చెప్పుకోవచ్చు. త్వరపడండి, మార్చి లాట్ అయితే వచ్చింది, దగ్గరలో ఉంది. కాబట్టి ఇంకా ఎవరికైనా ఇత్తనం మాకు కావాలి బెదరు, మేము బుక్ చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు ఇక్కడ పైన నగపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి. 9640990087 అనగా 96 40 29 20 87. ఇది నా మొబైల్ నెంబర్ అండి. నెంబర్ ఫోన్ చేయండి, బుక్ చేసుకోండి. నేనే వచ్చి మీకు ఇత్తనం అయితే మీ ఏరియా, మీ ఊరికి, మీ జిల్లా ఏదైతే డిస్టిక్ ఏదైతే ఉందో మీ జిల్లాకు వచ్చి అయితే నేనే వచ్చి స్వయాన మిమ్మల్ని కలిసి ఇత్తనం అయితే మీకు నేను అందించడం జరుగుతుంది. ఓకే అండి, బాయ్ అండి. ఈ వీడియోలో నేను చెప్పిన సమాచారం ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బాయ్, మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం.